కొన్ని సందర్భాలు ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 1 వీక్లోనే కొంతమందికి సెరిబ్రల్గా కొంతమందికి గడ్డగట్టడం, పల్మోనరీ ఎంబాలిజం రావటం, సడన్ డెత్స్ రావటం అనేది కాజ్ ఆఫ్ కన్సర్న్. అట్లా కొన్ని ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఒక లేడీ దీని మీద ఒకళ్ళు కూడా ఆస్ట్రాజెనికా మీద కేసు కూడా వెళ్ళారు, దీని మీద సైడ్ ఎఫెక్ట్ ఉందని. అందుకే వాళ్ళు దాన్ని ఇప్పుడు ఆపేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఏంటి, చాలా బాగున్నాడు, ఒక యంగ్ ఇండివిజువల్, ఏ జబ్బులు లేవు, ఈ వ్యాక్సిన్ తీసుకోవటం తప్ప ఏమి లేదు. సపోజ్ ఆయన కరోనా కూడా రాలేదు, ఓన్లీ ఆయన వ్యాక్సిన్ తీసుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇలాంటి వ్యక్తికి మెదడులో గడ్డగట్టడం కానీ, పల్మనరీ ఎంబాలిజం రావటం కానీ, కొన్ని నెలల తర్వాత సడన్గా మయోకార్డైటిస్ వచ్చి చనిపోవటం కానీ యంగ్ ఇండివిజువల్స్లో ఇది జరిగినప్పుడు ఇలాంటివి అక్కడక్కడ అడపాదడపా కేసులున్నా కూడా వీటిని మనం కొట్టిపారేయకూడదు. అంటే వ్యాక్సిన్ వల్ల, ఎందుకంటే ఒక మందు ఎందుకండి, డోలో అంటే కాల్పాల్ అంటాం, పారాసిటమాల్ అంటాం, డోలో అంటాం, పడని వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. పారాసిటమాల్ తీసుకుంటే రియాక్షన్ వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ఏ మందుకైనా కూడా రియాక్షన్ రావచ్చు. అది జెనెటిక్ కాన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది, వాళ్ళకున్నటువంటి పూర్వపు జబ్బులు కానీ, వాళ్ళు వాడే మందులు కానీ, వాళ్ళ ప్రజెంట్ స్టేటస్ కానీ, వాళ్ళ హెల్త్ స్టేటస్ కానీ. సో ఈ కండిషన్స్ని బట్టి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటటువంటి అవకాశాలను మనం తీసేయలేం. అయితే అలా అని చెప్పి రిస్క్ ఉంది, రివార్డ్ ఉంది. 99% మనకు ఉపయోగం జరిగినప్పుడు 1 in 1 lakh, 1 in 2.5 లక్షల్లో ఒకళ్ళకి, 10 లక్షల్లో ఒకళ్ళకి, ఇట్లా రకరకాలైనటువంటి ప్రపంచవ్యాప్తంగా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు మనం వీటిని అంటే ఉపయోగంగా ఉంది కాబట్టి ఇన్ని వందల కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా అంత ఏం లేదు. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? సడన్గా ఆస్ట్రాజెనికా మీద ఒక అతను కేసు వేయటం, అది వెంటనే ఆగిపోవటం, దానివల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చి ఇది మళ్ళీ ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను నేను. జర్మనీలో 62 సంవత్సరాల వ్యక్తి 217 సార్లు వ్యాక్సిన్ తీసుకున్నాడు, కోవిడ్ వ్యాక్సిన్. 217 సార్లు 29 నెలల్లో తీసుకున్నాడు. అయితే అతని మీద మొత్తం ప్రయోగాలు చేశారు. అతని ఇమ్యూన్ స్టేటస్ బాగుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవన్నారు. అంటే చాలా ఆశ్చర్యం. చూడండి, ఒకవైపు 217 సార్లు వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వ్యక్తికి ఏమీ కాలేదు, కానీ చూస్తే ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క ప్రభావం ఉంటుందని. బహుశా ఆ ఇండివిజువల్కి ఆ కెపాసిటీ ఉండొచ్చేమో. బట్ కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ, ఇప్పుడు వస్తున్నటువంటి కన్సర్న్, ఈ భయాందోళనలు, తాజాగా వస్తున్నటువంటి నివేదికలు, వీటికి సంబంధించి డాక్టర్ శ్రీభూషణ్ గారు మీ అంచనా ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నటువంటి కేసులు? వస్తున్నారు, ఒక నిమిషం ఇస్తారు. డాక్టర్ శ్రీభూషణ్ గారు, మీరు చూస్తున్నటువంటి కేసుల ప్రకారం మీ దగ్గరికి వస్తున్నటువంటి పేషెంట్లు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకుంటే మీరేమంటారు డాక్టర్ శ్రీభూషణ్ గారు? ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తర్వాత పబ్లికేషన్స్ ఆల్మోస్ట్ 4 నుంచి 5 లక్షల దాకా పబ్లికేషన్స్ వచ్చాయి. అందులో కోవిడ్ వైరస్ సంబంధించినవి కొన్ని లక్షణాలు అయితే, వాటి లక్షణాల గురించినవి అయితే, అందులో కొన్ని వ్యాక్సిన్ సంబంధించిన కాంప్లికేషన్స్ ద్వారా వచ్చిన పబ్లికేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో వ్యాక్సిన్ ముందు తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటే యాంటీబాడీస్ ఎలా వచ్చాయి, రకరకాల కారణాలని చెప్తూ రకరకాల పరిశోధనలు జరిగాయి. మన భారతదేశంలో జరిగాయి, అన్ని దేశాల్లో జరిగాయి. అందులో అలాంటి జరిగిన కోటాను కోట్ల పరిశోధనల్లో, లక్షలాది పరిశోధనల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఇది కొత్తగా మన కొత్త విషయం చెప్పిందని అనుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. వ్యాక్సినే కాదు, ఏ మందు తీసుకున్నా మనం తప్పనిసరిగా దానికి సంబంధించిన మంచి చెడులు విశ్లేషిస్తూ ఏం బాగుంది ఏంది బాగాలేదు తెలుసుకోవడానికి మనకి అవకాశం ఉండే విధంగా మనం చేస్తాము. కానీ శ్రీభూషణ్ గారు, ఇప్పుడు చాలా సందర్భాల్లో ఒక వ్యాక్సిన్ తయారు చేయాలి అంటే, మనం కూడా అప్పుడు కోవిడ్ సందర్భాల్లో చర్చించాం, ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళు 13 ఏళ్ళు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కోవిడ్ టైంలో ఎమర్జెన్సీ యూటిలైజేషన్ కోసం హడావుడిగా కొన్ని వ్యాక్సిన్లు వచ్చేసాయి. వీటి మీద లాంగ్ టర్మ్ పరిశోధనలు జరగలేదు. అదే సందర్భంలో వాటి సైడ్ ఎఫెక్ట్స్ మీద కూడా పెద్దగా అవగాహన లేనటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు జనానికి వస్తున్న డౌట్, అప్పుడు వేసుకున్న వ్యాక్సిన్ 1వ డోసు 2వ డోసు కొన్ని బూస్టర్ డోసుల వల్ల ఇప్పుడు మాకు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి, సడన్గా ఛాతీ పట్టేస్తున్నట్టు ఉంటుంది, లేకపోతే వేరే ఏదో కొత్త సమస్యలు వస్తున్నాయి, ఇట్లాంటి మాటలు వినబడుతున్నాయి. నిజమంటారా కాదంటారా? ఈ పరిశోధనలో ఉన్న ప్రధానమైన అవరోధం ఏమిటంటే, ఇవన్నీ కూడా
అప్పుడు ఆ క్షణంలో అతనికి ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోకుండా వ్యాక్సిన్ ఇవ్వడం. ఇప్పుడు మనం ఒకసారి వ్యాక్సిన్ మొదలు పెట్టగానే అందరూ గుంపులుగా వచ్చేసి క్యూలలో నిల్చొని చకచకా వ్యాక్సిన్ తీసేసుకున్నారు. అందులో కొంతమందికి నిశ్శబ్దంగా ఇన్ఫెక్షన్ ఉండవచ్చు గాక, అది తెలియలేదు. మనకి రక్తం గడ్డగట్టడం అనేది ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్లో ఒక భాగంగా ఉందని మనకు ఆల్రెడీ ముందే తెలిసిపోయింది. సో అది కొంచెం ఈ వ్యాక్సిన్తో కొంచెం ప్రొవోక్ అయ్యి కొంచెం ఎక్కువైందా లేదా తెలుసుకోవడం కూడా చాలా కష్టమైంది. కాకపోతే ఏంటంటే ఈ వైరస్ దాని గుణాన్ని మార్చుకొని ప్రత్యేకంగా వచ్చినప్పుడు దానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కూడా ఉంటాయి. అందులో ఊపిరితిత్తులకు మనకు తెలుసు, ఊపిరితిత్తులు పాడు చేసింది, రక్తం గడ్డగట్టేలా చేసింది, తొందర మైకార్డిటిస్ అనేవి కానీ, కిడ్నీ జబ్బులు కానీ, బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇలాంటివన్నీ వైరస్ తనకి ఉంది లేదా తెలుసుకోకుండా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అది వ్యాధిలో లక్షణంగా ముందుకెళ్తూ వచ్చే లక్షణాల్లో కొన్ని కనపడ్డాయి. అది కొంతమంది ఏంటంటే కొన్ని వారాలు నెలల తర్వాత కూడా వాడికి వ్యాధి లక్షణాలే ఉన్నాయి. ఇప్పుడు మనం మధ్యలో వ్యాక్సిన్ ఇచ్చాం కాబట్టి దానికి కొంచెం వ్యాక్సిన్ ఆపాదించడం కూడా కొన్నిసార్లు జరిగింది. అది కూడా మనం చూసుకోవడం కొన్ని సందర్భాల్లో ఈ పరిశోధనలో కూడా వాళ్ళు అంత చక్కగా చేయలేదు. ఇప్పుడు ముఖర్జీ గారు మొత్తం చెప్పారు దాన్ని ఏ విధంగా చేశాడు తన పరిశోధన అని. ఆ పరిశోధనలో అతను వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళని ఫోన్ల ద్వారా రకరకాల మార్గాల ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకున్న కాంప్లికేషన్స్ ఏంటో చెప్పుకున్నారు. అవన్నీ కూడా సాధారణంగా జనాలందరికీ రొటీన్గా వచ్చేవే. అంటే మాకు పెద్ద ఆసుపత్రుల్లో రోజుకు 250-300 మందిని మేము చూస్తుంటాం కాబట్టి పేషెంట్స్ అందరిలో ఏదైనా కాంప్లికేషన్స్ వస్తాయి, వాళ్ళు ఏ విధంగా వస్తారో అదే విధంగా ఉంది తప్ప ఏ రకమైనటువంటి మార్పు కోవిడ్ వల్ల కానీ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కానీ ఏం పెద్దగా కనిపించలేదు. కానీ ఒక మాట వినబడుతోంది, మీరు కూడా ఒక ఉదాహరణ చెప్పారు డాక్టర్ గారు. ఒక మాట వినబడుతోంది, సడన్గా కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయని, సడన్గా హార్ట్కి సంబంధించిన సమస్యలు వచ్చాయని, లేకపోతే కొత్తగా వినిపిస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది, కాదంటారా? అంటే ప్రపంచం అంతా ముఖ్యంగా మీడియా కానీ ప్రజలు కానీ అందరూ కోవిడ్ వచ్చిన తర్వాతనే ప్రపంచం కన్ను తెరిచింది ఆరోగ్యం విషయంలో. అప్పటిదాకా ఆరోగ్యం వ్యవస్థ ఎట్లా ఉంటుంది, ఆరోగ్యం అనేది ఎలా ఉండాలి, ఆరోగ్యంలో సంబంధించిన జబ్బులు ఏ విధంగా వస్తాయి, లక్షణాలు ఎలాగో ఉంటాయి, ప్రజల్లో ఏ విధంగా జబ్బులు ఉంటున్నాయి, వాటిని ఏ విధంగా నివారించాలి అనే ఒక లాంగ్ టర్మ్ పాలసీస్ తీసుకోవడం పద్ధతి అప్పటిదాకా గొప్పగా చర్చించుకున్నటువంటి సందర్భాలు ఏమీ లేవు. నిజానికి అంతకంటే ముందు కూడా మాకు ఆరోగ్యవంతులు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మంచిగా అదే అంటున్నా, ప్రపంచం కన్ను తెరిచిందే కోవిడ్తో ఆరోగ్య విషయంలో. అంటే ప్రపంచమే కాదు అందరూ కన్ను తెరిచారు. బట్ కాబట్టి ఏంటంటే అవన్నీ సర్వసాధారణంగా జరిగేవి, ఇవన్నీ చాలా సాధారణంగా జరుగుతాయి. మేము చాలా చిన్న పిల్లలకి అంతకుముందు సడన్గా ఉన్నప్పుడు మైకార్డైటిస్ అన్నారు. మైకార్డైటిస్ మేము చిన్నపిల్లలకి మామూలుగా చూస్తాము. ఉన్నపలంగా కిడ్నీ పాడైపోయిన వాళ్ళు మాకు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అంటే అంతకుముందు అకారణంగా మధ్యలో ఇప్పుడు మీరు తప్పకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము అడుగుతాము, మీరు కోవిడ్ వచ్చిందా, మీకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా అనేసి. నిజానికి చెప్పాలంటే చాలామంది కోవిడ్ రాని వాళ్ళు ఉన్నారు, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో కూడా మేము జబ్బులు చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకంగా ఏమీ లేదు. విష్ణు గారు ఉదాహరణ ఇచ్చారు, మన ముఖర్జీ గారు గిలెన్ బారీ సిండ్రోమ్ లాంటివి. ఇవన్నీ అంతకుముందు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. చాలామంది గిలెన్ బారీ సిండ్రోమ్తో ఎఫెక్ట్ అవుతారు, చాలామంది బ్లడ్ క్లాట్ ఎఫెక్ట్ అవుతారు. మీరు వ్యాక్సిన్ వల్లనే కాంప్లికేషన్ వచ్చింది అనుకుంటే మేము ఒకటి ఉదాహరించాము. ఒకటి బ్లడ్ క్లాట్ అయింది, వ్యాక్సిన్ తీసుకున్న 48 గంటల్లో ఒకటి పూర్తిగా బ్లడ్ క్లాట్ అయింది. అది బహుశా కాజ్ అండ్ ఎఫెక్ట్కి ఉదాహరణగా మనం అనుకోవచ్చు. అది పబ్లిష్ కూడా చేసాం మేము. అది ఆ ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ దానికి ఇప్పుడు ఇదిగో తోక అంటే అదిగో పులి అని, అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకంగా తయారైపోయాం.